కైలాస మానస్ సరోవర్ యాత్ర అన్ని యాత్రలు రాజులాంటి యాత్రలు అయితే ఇది రారాజు లాంటి యాత్ర అని చెప్పి మనం ఏవీలో చూడడం జరిగింది. సో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉందండి మనకి కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి. ఏంటి అంటే మనకి పుణ్యనదులకి ఎలా అయితే పుష్కరాలు ఉంటాయో 12 సంవత్సరాలకి ఒకసారి, సో ఈసారి మనకి మానస్ సరోవరం కైలాష్ పర్వతం దగ్గర కూడా ఇలా ప్రత్యేకత ఉంది. దాన్ని హార్స్ ఇయర్, మనకి అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఈ అశ్వ సంవత్సరంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో 12 సంవత్సరాలు చేసుకున్నంత పుణ్యం వాళ్ళకి కలుగుతుందని చెప్పి మన టిబిటియన్ క్యాలెండర్లో ఉందండి. సో దానివల్ల మనకి ఈసారి చాలా బుకింగ్స్ రావడం జరిగింది. అండ్ ఆల్ ఓవర్ ద ఇండియానే కాకుండా మనకి విదేశాల నుంచి కూడా చాలా బుకింగ్స్ రావడం జరిగిందండి. గతంతో కంపేర్ చేస్తే ఫీజెస్ కూడా బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటారు? అలాగే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే అండి. మనకి కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్, సో మొన్న రీసెంట్గానే మనకు ఒక నోటీస్ రావడం జరిగింది మనకి చైనీస్ గవర్నమెంట్ నుంచి అండ్ నేపాలీస్ సైడ్ నుంచి. ఏమంటే పర్ పర్సన్ మనకి ఇన్ని డాలర్స్ అడిషనల్గా పే చేయమని చెప్పి చెప్పారు. అంటే ఆల్రెడీ మనం బుకింగ్స్ తీసుకున్న తర్వాత చెప్పారనమాట. సో మనం లాస్ట్ ఇయర్ ఫేర్స్ మైండ్లో పెట్టుకొని మనం ఒక ఐటనరీ ప్రిపేర్ చేసి బడ్జెట్ ఫీ ప్లాన్ చేసుకున్నాము. సో వీళ్ళు సడన్గా ఇలా చెప్పేసరికి మనము ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్ మీద ఎటువంటి ఒత్తిడి లేదు మేడం. ఎవరిని కూడా ఒక్క రూపాయి అడిషనల్గా మేము ఎవరి దగ్గర ఛార్జ్ చేసింది కూడా లేదు. అండ్ ఒకవేళ రేపు ఇంకొక నోటీస్ వచ్చినా కూడా మేము మా ఆల్రెడీ బుక్డ్ కస్టమర్స్ దగ్గర నుంచి 1 రూపీ కూడా మేము అడిషనల్గా ఛార్జ్ చేసే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను మేడం.